వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. మస్ట్ విజిట్ టెంపుల్స్ చెప్తా, నీకు బోలెడు ఉన్నాయి. నీకు మస్ట్ విజిట్ టెంపుల్స్ అనే ఏం లేవమ్మాయి, అది కూడా చెప్తా నీకు. నీకు ఎందుకో ఏంది అనేది చెప్తా. నువ్వు అసలు భారతదేశంలో ఆలయాల యొక్క పాత్ర, దీని గురించి ముందు అర్థం చేసుకుంటే నువ్వు ఒక ఆలయం, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నావు, కళలు అండ్ సాహిత్యం, విద్య, వైద్యం, న్యాయం, మండపాలు ఉండేవి. మండపాల్లో కూర్చొని న్యాయం చెప్పేవాళ్ళు. ఎందుకంటే దేవుడు ముందు కూర్చొని నువ్వు అబద్ధం చెప్పలేవు కదా. దేవుడు రాజు, ఆ ఊరికి దేవుడు రాజు. అండ్ ఇదొక్కటే కాదు, ఆర్థికపరమైనటువంటి విషయం కూడా టెంపుల్ నిర్వహిస్తుంది. ఎట్లా చెప్తాయి అసలు ఈ మాట చెప్తే చాలా మంది నన్ను ఇది చేయడానికి వస్తారు. మీ ఊళ్ళో ఏ ఊరు మీది? హైదరాబాద్ సార్. హైదరాబాద్. మీ పెద్దవాళ్ళు ఇక్కడే సార్. ఇక్కడేనా? బాలాపూర్. మీ ఊళ్ళో అంటే బాలాపూర్ అప్పుడు చిన్నది కదా, ఇప్పుడు బాలాపూర్ కలిసిపోయింది. బాలాపూర్లో ఏదైనా దేవాలయం ఉందా, ప్రముఖమైన దేవాలయం? అంటే నాకు తెలియదు సార్. బాలాపూర్ గణేష్. ఇప్పుడు సరే, ఇప్పుడు బాలాపూర్ గణేష్, లడ్డు. కానీ ఆనాటి కాలంలో ప్రతి ఊరికి ఒక దేవాలయం ఉండేది. ఆ ప్రతి ఆలయానికి, చార్మినార్ టెంపుల్ గురించి చెప్పుకుందాం, ప్రతి ఆలయానికి ఒక టైంలో మీకు ఉత్సవాలు జరుగుతాయి. తిరునాళ్ళ అని, లేకపోతే ఆ తిరునాళ్ళప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలన్నీ ఎన్ని ఉన్నాయో అక్కడ జరిగే ఉత్పత్తులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతారు. అవునా? ఒప్పుకుంటావా లేదా? సో ఆర్థికపరమైనటువంటి పాత్ర నిర్వహిస్తుందా లేదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కూడా జరుగుతున్నది. సో ఇది కాకుండా ఆధ్యాత్మికత, అది ఒక భాగం. ఇప్పుడు తిరుపతి అమ్మా, తిరుపతి కానీ తిరుమల కానీ ఎంత టూరిజం ప్లేసా? అక్కడ ఎంతమంది బతుకుతున్నారు? వేల మంది. ఎన్ని రకాల వ్యాపారాలు జరుగుతున్నాయి, ఎన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయి, అన్ని టెంపుల్ని బేస్ చేసుకునే కదా. అండ్ ఆలయ నిర్మాణం, నన్ను అడిగితే శిల్పులు రాసిన కవితలు ఆలయాలు. నిజంగా సార్, ఒక్కొక్కడు ఎంత అద్భుతమైన కవితలు రాశారమ్మా. అంటే వాటికి రూపాన్ని ఇచ్చారు. ఎంత అద్భుతమైన శిల్పాలు, కళ్ళు చెదిరిపోతాయి. దాంట్లో సైన్స్ని ఇంక్లూడ్ చేశారమ్మా. నేను ఇవన్నీ మాట్లాడుతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంటుంది అంటే, ఏందో ఈయన చెప్తూ ఉన్నాడులే అనుకుంటుంటారు. చెప్తాను, అదే అందుకే కోణార్క సూర్య దేవాలయం ఒకసారి వెళ్ళు, మొత్తం చూడు, చుట్టూ తిరిగి. ఎప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎక్కడ గ్యాప్ ఉండదు కానీ సన్ షేడ్ మాత్రం పడుతుంది. అది కాదు, అది ఇక్కడ నల్గొండ ఛాయా సోమేశ్వరాలయం. నేను చెప్తుంది కోణార్క. కోణార్క ఒరిస్సాలో సూర్య దేవాలయం. అది ధ్వంసం అయిపోయింది. అది ఎందుకు ధ్వంసం చేశారు ఏంది అనేది దానికి మళ్ళీ వేరే ఇది ఉంది, అది అటు ప్రక్కన పెడితే ఇప్పటికీ చక్రాలు ఉంటాయి అక్కడ. ఒక రథం లాగా ఆ ఆలయాన్ని నిర్మించారు. ఆ రథానికి చక్రాలు ఉంటాయి, 12 చక్రాలు, 12 గంటలు, 12 రెళ్ళు. అంటే రాత్రిపూట కనిపించదు కదా. టైంని అక్యురేట్గా చెప్తాయి చక్రాలు. ఎన్ని రకాల అమ్మ, ఒక చిన్న విషయం అమ్మ, మనకు అంత జ్ఞానం లేకపోతే మరి ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఆస్ట్రానమర్స్, మన భారతీయ ఆస్ట్రానమర్స్ గ్రహాల గురించి చెప్పారు. నువ్వు గ్రహాల గురించి చెప్పడం కాదు, అది నీకు నీ దేవాలయం, నీ టెంపుల్లోకి తీసుకొని వచ్చేసారు. అవునా? నవగ్రహాలు చుట్టూ జరగండి, అదిగో శని దేవత మీద నూనె పోయండి. ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఆ గ్రహాలని కనుక్కోకపోతే
ఈ గ్రహాలు ఇక్కడ ఈ గ్రహాలను ఇక్కడ ఎందుకు పెట్టారు? ఆ సైన్స్ నీకు చెప్పడానికి ఈ గ్రహాలను ఇక్కడ పెట్టారు. సో సైన్స్ని చెప్పడానికి కూడా దేవాలయాలు ఉపయోగపడ్డాయి. సరే, ఇక్కడ ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి, నవగ్రహాల టాపిక్ వచ్చింది కాబట్టి, ఈ 9 సంఖ్యకి మన హిందూ ధర్మానికి ఏదైనా లింక్ ఉందా? ఏది చూసినా 9తో ముడిపడ్డట్టే అనిపిస్తుంది. నవగ్రహాలు, నవరాత్రులు. చూడమ్మా, ఒక మాట చెప్తాను. ప్రతి సంఖ్యకి ఒక ప్రత్యేకత ఉంది. ఫ్రమ్ 1 to 9, ఫ్రమ్ 1 to 9 ప్రతి సంఖ్యకి ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క సంఖ్యకి ఒక్కొక్క అంకెకి ఒక్కొక్క గ్రహం ప్రతినిధి. ఓకే, సో అక్కడ 9 అనే ప్రత్యేకతగా ఏం లేదు. 9కు ఉండే ప్రత్యేకతలు 9కు ఉన్నాయి, 8కు ఉండే ప్రత్యేకతలు 8కు ఉన్నాయి, 7కు ఉండే ప్రత్యేకతలు 7కు ఉన్నాయి. సో నవగ్రహాలు వాటిని మనం ఇక్కడ పెట్టుకొని పూజిస్తున్నాం. సరే, 9 గ్రహాలే ఉన్నాయా? 9 గ్రహాలే ఉన్నాయా? బోల్డ్ గ్రహాలు ఉన్నాయి కదా. కానీ 9 గ్రహాలనే ఎందుకు చెప్పారు? మనకు అవే యూజ్ అవుతున్నాయి. ఈ భూమి మీద ఆ 9 గ్రహాల ప్రభావమే ఉంటుంది. 9 గ్రహాలలో కూడా 7 గ్రహాలు మాత్రమే ఫిజికల్ గ్రహాలు. 2 దాన్ని ఏమంటారంటే ఖండన రేఖలు. రాహువు, కేతువు ఖండన రేఖలు. అవి గ్రహాలు కాదు, ఛాయాగ్రహాలు అంటారు వాటిని. ఛాయాగ్రహాలు అవి 2. ఆ ఛాయాగ్రహాలు కూడా మనిషి మీద ప్రభావం చూపిస్తాయి. మనిషి మీద అంటే భూమి మీద. ఇప్పుడు 9 గ్రహాలని చెప్పిన వాళ్ళు భూమిని ఎందుకు గ్రహంగా చెప్పలేదు? ఇప్పుడు నా ప్రశ్న కరెక్టా కాదా? సో దీనికి సమాధానం వెతికితే ఆ 9 గ్రహాల ప్రభావం దేని మీద ఉందో వాటిని చెప్పారు. భూమి మీద నువ్వు కదా ఉన్నావు, నీ మీద వేటిల ప్రభావం ఉందో వాటిల్ని క్యాల్కులేట్ చేసి వాటిల్ని గురించి చెప్పారు. భూమిని లగ్నం అంటారు ఆస్ట్రాలజీలో. లగ్నము అంటారు. సో ఇన్ని రకాలుగా ఆలయాలు. అండ్ ఇంకొక చిన్న విషయం నీకు ఇక్కడ చెప్తాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత ఆలయానికి. ఆలయ నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంటే ఆలయాన్ని నిర్మించినటువంటి ప్రదేశంలో ఒక ప్రత్యేకత. సో అనేక రకాలైనటువంటి ప్రత్యేకతల్ని దృష్టిలో పెట్టుకొని ఆలయ నిర్మాణం జరిగింది. ఎనర్జీస్, ఇప్పుడు ఇక్కడున్న ఎనర్జీ ఇంకొక చోట ఉండదు. బాగా గుర్తుపెట్టుకో. నీకు మనవాళ్ళు చెప్తుంటారు అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది, సంథింగ్ లైక్. అక్కడ పోతే చాలా మనసు హాయిగా అనిపిస్తుంది, ఇక్కడికి వెళ్తే ఏంది చికాగ్గా ఉంది. ఎందుకుంటుంది? సో అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీస్ నిన్ను హాయిగా ఉండేటట్టు చేస్తున్నాయి. ఇక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. సో ఆ ఎనర్జీస్ని గుర్తించి మన వాళ్ళు అక్కడ ఆలయాలని ఏర్పాటు చేశారు. అదొకటే కాకుండా ఇంకొక ఇదేమిటంటే ప్రాణప్రతిష్ఠ అంటాం. ప్రాణప్రతిష్ఠ చేసేది అనేక రకాలైనటువంటి విధానాలను ఉపయోగించి చేస్తారు. రాగి రేకులు, బంగారం, వజ్రాలు, చాలా చాలా మెటల్స్ పెడతారు. దాంట్లో పెట్టి దానిపైన విగ్రహాన్ని పెడతారు. ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క శక్తి ఉంటుంది. కొన్ని మెటల్స్ కలపడం వల్ల శక్తి వస్తుంది. సో శక్తి అంటే ఎనర్జీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ అగైన్. సో ఈ ఎనర్జీస్ అన్నీ నువ్వు వెళ్ళేటటువంటి విగ్రహాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని చోట్ల అమ్మాయి, నేను నీకు ఒక తమాషా ఇది చెప్తాను, ఆలోచించింది కూడా. ఒక్కొక్క చోట చాలా భయంకరమైన విగ్రహాలను కూడా పూజిస్తుంటారు, భక్తిగా పూజిస్తారు. విగ్రహం భయంకరంగా ఉంది కదా, ఎట్లా పూజిస్తున్నావు? ఎట్లా ప్రశాంతంగా అక్కడికి వెళ్ళగలుగుతున్నావు? బికాస్ ఆఫ్ దట్ పాజిటివ్ ఎనర్జీ. అవునా కాదమ్మా? సో ఇన్ని రకాలుగా టెంపుల్స్, నువ్వు ఏ టెంపుల్కైనా వెళ్ళు, ప్రతి టెంపుల్కి ఒక ప్రత్యేకత, ప్రతి టెంపుల్కి ఒక ఎనర్జీ, ప్రతి టెంపుల్కి ఒక
సిస్టమ్. ఉమ్, సో ఇవి మాత్రమే ప్రత్యేకమైన టెంపుల్స్, తక్కినవి కాదు అని చెప్పడానికి లేదు. లేదు. అయితే ఉమ్, మన వాళ్ళు చేస్తున్నటువంటి పెద్ద దాని పొరపాటు అన్నాను కానీ అది అలవాటుగా మారింది. ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన వాళ్ళే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఉమ్, ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే ఒకరోజు నిద్ర చేసిరంటరా అని. ఉమ్. ఎక్కడ నిద్ర చేస్తున్నాం మనం? హోటల్ రూమ్స్ లో. హోటల్ రూమ్స్లోనే నిద్ర చేస్తున్నాం అనుకో. ఉమ్, నిద్ర చేస్తున్నామా? పోయాం హడావుడిగా దేవాలయానికి, నమస్కారం పెట్టుకున్నాం, అయిపోయింది మన పని, వచ్చేసాం, అంతేనా? అసలు ఏం చేయాలి సార్ ప్రదక్షిణలతో పాటుగా? అసలు ఎలా వెళ్ళాలి? అమ్మాయి ఒక చోటుకి వెళ్ళావు, ఆ చోటుని గురించి తెలుసుకోవాలన్నా పర్లేదా? ఎస్. అవునా కదా? ఉమ్, తిరుపతికి వెళ్ళావు, ఉమ్, తిరుపతి దేవుడి యొక్క కథ ఏంది తెలుసా నీకు? స్థల పురాణం ఏంది? చారిత్రక ఆధారాలు ఏమిటి? 2 రకాల విషయాలు ఉంటాయి. ఉమ్, స్థల పురాణం, చారిత్రక విషయాలు. విషయాలు. ఏ ఆలయానికైనా అంటే కొంతమంది రాజులు కట్టించినవి ఉంటాయి, ఉమ్, అది కొంతమంది ఋషులు వాటిల్ని స్థాపన చేసినవి ఉంటాయి, ఉమ్, ఋషులు తపస్సు చేసినటువంటి ప్రదేశాలు ఉంటాయి. ఉమ్, ఇట్లా అనేక రకాలైన ఇవి ఉంటాయి. నువ్వు ఏదైనా దేవాలయానికి పోయావు, నమస్కారం పెట్టుకున్నావు, గమ్ముగా వచ్చావు. నువ్వు ఎందుకు పోయావు, ఏం చేసావు? అక్కడ నమస్కారం పెడితే అయిపోద్దా? నీ పని అయిపోయినట్టేనా? అటెండెన్స్. ఏదో నేను వచ్చాను, అక్కడేదో ఆయన ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయనకి అయ్యా నేను వచ్చాను నువ్వు రాసుకో. ఇదా? వెళ్ళినప్పుడు ఒక చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్థల పురాణాన్ని తెలుసుకో, అక్కడ ఉన్నటువంటి చారిత్రక విధానాన్ని తెలుసుకో, అక్కడ ఉన్నటువంటి మహాత్ములు ఎవరైనా ఉంటే వాళ్ళని కలుసుకో. నువ్వు ఆధ్యాత్మికత కోసం దేవాలయానికి వెళుతూ ఆ విషయాన్ని ఒక్కదాన్ని వదిలేసి తక్కిన విషయాలన్నింటినీ చూసుకొని వస్తున్నావు. అన్ని విషయాల్లో అలాగే అవుతుంది సార్ ఈ మధ్య. మన పండుగల నీకేం తెలుస్తుంది అప్పుడు? మళ్ళీ నా పిల్లలకి తెలియడం లేదు, నా పిల్లలకి ఎట్లా తెలుస్తుంది? అవునా కాదమ్మా? అవును సార్, 100%. సో ఒక రోజు ఉండండి, లేదు 2 రోజులు ఉండండి, లేదు 10 రోజులు ఉండండి.